నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మోటార్ సైకిల్లో టిప్పర్ ఢీకొనడంతో గోపి అనే వ్యక్తి మృతి. చిల్లకూరు మండలం తిక్కవరం రహదారిపై ఘటన. ఆందోళన చేపట్టిన స్థానికులు, కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. బంగారు ఉంగరం కోసమే హత్య. చిల్లకూరు మండలం రెట్టపల్లిలో రమణారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ సౌజన్య. మహాశివరాత్రి వేడుకలకు శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం ముస్తాబు. గూడూరులోని శివాలయంలో ఏర్పాటు గురించి వివరించిన ఆలయ కమిటీ చైర్మన్ బాలకృష్ణమ్మ నాయుడు, సభ్యులు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను గుర్తు చేసుకుంటూ ముందుకు నడవాలి. పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు బీజేవైఎం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఘన నివాళులు. పాల్గొన్న విద్యార్థులు. చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామం వద్ద రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన గారా గోపి అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. సంఘటనా స్థలంలో కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసన వ్యక్తం చేయడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన గారా గోపి అనే 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి బేల్దారి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా తనకున్న పొలంలో పురుగుల మందు కొట్టి మోటార్ సైకిల్ పై వెళ్తున్నాడు. తిక్కవరం వద్ద ఉన్న రహదారిపై ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకుంది. ఈ ప్రమాదంలో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రోడ్డు వద్దకు చేరుకుని మృతదేహంతో నిరసన చేపట్టారు. భారీ వాహనాలు అతివేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై నిరసన తెలపడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కుటుంబ సభ్యులు, స్థానికులతో మాట్లాడారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో రమణారెడ్డి అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గేదెలు మేపుకునేందుకు వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ సౌజన్య వివరాలు వెల్లడించారు. చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో రమణారెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏఎస్పీ సౌజన్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగారు ఉంగరం కోసమే హత్య చేసినట్లు అనుమానంగా ఉందన్నారు. మృతుడు గేదెలు మేపుకొని జీవనం సాగించేవాడని, ప్రతిరోజు లాగే గేదెలు తోలుకెళ్లి తిరిగి ఇంటికి రాలేదన్నారు. జామాయిల తోటలో రక్తపు మడుగుల్లో శవమై కనిపించాడని, చేతికి ఉన్న బంగారు ఉంగరం మాయమైనట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని ఏఎస్పీ సౌజన్య వివరించారు. పొద్దున్నే తిక్కవరపు సుమతి అనే ఆవిడ వాళ్ళ తండ్రి ఎడ్డం రమణారెడ్డి గారు, ఒక వయసు సుమారు 83 సంవత్సరాలు, ఆయన అనుమాన పరిస్థితిలో మృతి చెందినట్టు ఫిర్యాదు అందించారండి. దీనికి సంబంధించి ఈ చిలుకూరు మండలం రెట్టపల్లి గ్రామం చెందిన మార్నింగ్ న్యూస్లో పడిపోయి ఉన్నారు. మా తండ్రి గారు కంప్లైంట్ చేయడంతో ఇక్కడ లోకల్లో ఉన్న మన ఇన్స్పెక్టర్ గారు, గూడూరు వంటారు సిఐ గారు, అలాగే చిల్లకూరు ఎస్ఐ గారు అండ్ క్రైమ్ ఎస్ఐ గారు వాళ్ళందరూ కూడా సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్లో ఆయన చనిపోయి ఉండడం జరిగింది. అక్కడే ఆవిడిచ్చిన కంప్లైంట్ ఏంటంటే 13వ తారీఖు 10 గంటలకి ఈ బర్రెలు కాయడానికి ఆయన రోజు యథావిధిగా వెళ్ళి ఆయన సాయంకాలానికి తిరిగి రాలేదు. సో మేమంతా వెతికాం. మార్నింగ్ చూసేటప్పటికి ఇలా బోర్లా పడి ఉన్నారు అని చెప్పింది. ఈ క్రైమ్ సీన్కి మా ఇన్స్పెక్టర్స్ అందరూ వెళ్ళి చూసినప్పటికీ ఆయన చనిపోయి ఉన్నాడు. ఆయన చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే తలకి బాగా బలమైన గాయం జరిగింది. అలాగే ఒక చేతికి అక్కడున్న ఆయన నట్టానికి కుడి చేయికి ఈ ఉంగరం అది కనిపించలేదు. సో వాళ్ళు ఇచ్చే వివరాలు అక్కడ లోకల్లో చూసిన అదంతా కూడా ఒక పామ్ ఆయిల్, మన జామాయిల్ తోటలో జరిగింది అవంతా. సో వాటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎవరో కొట్టి ఆయన చంపుకుంటారని మాకు అర్థమైంది. సో అక్కడున్న క్లూస్ టీము అన్నీ కూడా వెళ్ళి చూసాయండి. క్లూస్ టీమ్తో పాటు చూస్తే ఆధారాలు బట్టి మనకు అర్థమైంది
అక్కడ లోకల్ ఎవరు చేసుకుంటారని. సో దీన్ని గ్రామస్తులతో విచారించి అక్కడ ఎవరెవరు ఇక్కడ తిరుగుతారన్న విషయానికి కొన్ని ఆధారాలు లభించాయి. ఆ ఆధారాలతోటి ఇప్పుడు ఎవరైతే అనుమానితులు కొంతమందిని మనము డిటెక్ట్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్గా కూడా ఇన్స్పెక్టర్లు వాళ్ళు కూడా అనుమానితుల్ని నిర్ధారించుకోవడానికి టీమ్స్ దాని మీద వర్కౌట్ చేస్తున్నాయండి. ఇది ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మ్ అయితే మీకు వాళ్ళకి తీసుకోవడం కూడా అదుపు తీసుకోవడం కూడా జరుగుతుంది. సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, ఈ పబ్లిక్ ఎవరైతే మనకు తెలుసు, మనకు రోజు చూసేవాళ్ళే అనుకుంటాం, కానీ ఒంటరిగా వెళ్ళేటప్పుడు కొద్దిగా బంగారం అవి వేసుకున్నప్పుడు కొద్దిగా అప్రమత్తతో ఉండాలి. ఇప్పుడు ఎస్ఐ గారు నైట్ రౌండ్స్ మార్నింగ్ అంతా కూడా ఆ ఏరియాలో తిరిగినా కూడా సింగిల్గా ఎవరైతే పబ్లిక్ వెళ్తుంటారో వాళ్ళు కొద్దిగా గోల్డ్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రాబోయే ఈ శివరాత్రి దానికి కూడా చాలామంది భక్తులు ఇల్లు గుడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇళ్ళు తాగేసేటప్పుడు ముందు ఒకసారి పోలీసులకి చెప్పడము, అలాగే ఒంటరిగా వెళ్ళేటప్పుడు బంగారం ధరించినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండడం మెయిన్. నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా జాగ్రత్తగా ఉండడం జరగాలని చెప్తున్నాను. అలాగే మాకు ఇక్కడ సీసీ కెమెరాస్ వాటిల్లో డిటెక్ట్ చేస్తాం, కానీ దానికంటే ముందు కూడా డిటెక్షన్ చేసినా కూడా ముందు పబ్లిక్ కూడా అవేర్గా ఉండాలని కోరుకుంటూ ఈ సూచనలు అందరూ కూడా ప్రజానికి తెలియజేసుకుంటున్నాను. పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు ఘన నివాళులర్పించారు. గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు గెద్దలూరు మనోజ్ కుమార్ మరికొందరు మాట్లాడుతూ 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత సైనికులపై పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతి బాంబు దాడి చేయగా ఈ దాడిలో 40 మంది సైనికులు మృతి చెందారని, అమరులైన వారి త్యాగం వృధా కాదని తెలిపారు. ప్రతి విద్యార్థి యువత వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వివరించారు. భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఏదైతే పుల్వామా ఘటనకు సంబంధించినటువంటి బ్లాక్ డేని జరపడం జరిగిందనమాట. ఏదైతే 2019లో భారత సైనికులు వెళ్తున్న వాహనాన్ని ఈ యొక్క పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్ర మూక ఏదైతే ఆ ఆత్మాహుతి దాడితో 40 మంది సైనికుల్ని ప్రాణాలు కోల్పోయారు భారతదేశ సైనికులు. ఈ యొక్క పుల్వామా ఘటనని గుర్తు చేసుకుంటూ ఏదైతే చనిపోయినటువంటి 40 మంది సైనికులకి నివాళులు అర్పించడం కార్యక్రమం ఈరోజు నిర్వహించాం. ఈరోజు నేను చనిపోయినటువంటి ఆ యొక్క సైనికులు త్యాగం వృధా కాదు, వాళ్ళ ఆశయం ఆగిపోదు. ఈ యొక్క విద్యార్థులుగా యువతకి మేము ఒకటే చెప్తున్నాం, మన యొక్క సైనికులు భారత సరిహద్దుల్లో ఎండనక వాననుకొన ఈరోజు మంచి అనకుండా ఈరోజు దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప వ్యక్తులు సైనికులు. అలాంటి సైనికులు వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అందుకోసమే ఈ కార్యక్రమం ప్రతి ఏటా మేము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క దేశం కోసం పనిచేస్తున్నటువంటి సైనికులకి మా జోహార్లు అర్పిస్తున్నాము. ఏదైతే విద్యార్థులు కూడా అదేవిధంగా యువత కూడా ఒకటే పిలుపునిస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా సైనికులను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ దేశం కోసం ముందడుగు వేస్తున్నటువంటి అలాంటి సైనికుల్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా సైన్యంలోకి వెళ్ళి ఈ యొక్క సైన్యంలోకి వెళ్ళకపోయినా సరే మన భారతదేశం లోపల ఉంటూ ఈ దేశం కోసం పనిచేస్తూ సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో నాయకులు శివశంకర్, కార్తిక్, ప్రణయ్, నవీన్, కిరణ్, ప్రదీప్, అరవింద్, సాయి పాఠశాల ప్రిన్సిపాల్ దయాకర్, ఉపాధ్యాయులు జమీర్ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకలకు గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయం ముస్తాబైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా పాలక మండలి ప్రతినిధులు చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు జరగనున్నాయి. పట్టణంలో వెలసిన శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో భాగంగా గత కొద్ది రోజుల నుండి ఆలయానికి రంగులు తీర్చిదిద్దారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేలా చలువు పందిళ్లు ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్లు సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో పాలక మండలి చైర్మన్ బాలకృష్ణ నాయుడు సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ నూతన పాలక మండలి వచ్చిన తర్వాత శివాలయంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు, లింగోద్భవ అభిషేకాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన వివరించారు. ఎక్కడికి పోకుండా ఉంటారు కాబట్టి ఈ గూడూరు ప్రజలందరికీ కూడా నా మనవి, ఎందుకంటే ఈ పక్క దేవాలయాలకు వెళ్ళవలేదు, దూరంగా వెళ్ళవలేదు. ఇక నుంచి శివరాత్రి రోజు స్టార్ట్ అందరూ ప్రతి భక్తుడు వచ్చి శివరాత్రి రోజు వచ్చి శివుడిని అమ్మని దర్శనం చేసుకొని మీరు బాగుంటుందని వాళ్ళ కోరుకుంటున్నాను. ఇక నుంచి మన అందరం కూడా మన గూడూరులో
మన శివాలయాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా తెలుసుకుంటూ మనం వచ్చేసి ఒక కొత్త పూజారి, ఈయన కొత్తగా వచ్చాడు, నాదిపేట నుంచి వచ్చాడు, బాగా మంచి వేదం చదివిన ఆయన, రుద్రం కూడా బాగా చదువుతాడు, అన్ని విషయాలు తెలిసిన ఆయన. వచ్చిన తర్వాత వచ్చి కూడా చాలా రోజులు కాలేదు, వచ్చిన తర్వాత కూడా క్రమక్రమంగా భక్తులు పెరగటము, ప్రశాంతమైన వాతావరణం, వచ్చి కూర్చుంటే భక్తులు ప్రశాంతంగా ఉంటారు, ఇక్కడ 10 నిమిషాలు కూర్చోవటం అని అనుకుంటున్నారు. కాబట్టి స్వామికి కూడా నా మనవి ఏంటంటే, గతంలో జరిగినటి వదిలేస్తాం, ఇక్కడ మీ పూజలో మీ వ్యవహారంలో మీరు దేవాలయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారని నేను సంతోషిస్తాను, తీసుకుపోతారని నేను అభినందిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా దేవాలయం ఎట్లుంటుందంటే, దేవాలయం డెవలప్ కావాలంటే, దేవాలయం అభివృద్ధి చెందాలంటే, దేవాలయంలో భక్తులు విశేషంగా రావాలంటే ఆ పూజారి మీద ఆధారపడి ప్రాతకాల సమయంలో స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రాతకాల సమయంలో 4 గంటల సమయార్థంలో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి అక్కడి నుండి 10:30 గంటల వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమము, తదుపరి స్వామివారి యొక్క ధూపదీప నైవేద్య కార్యక్రమం అలంకరణార్థం జరుగుతుంది. అదేవిధంగా సాయం సంధ్యా వేళలో శ్రీ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయం సంధ్య వేళ 6 గంటల సమయార్థంలో జరుగుతుంది. రాత్రికాల సమయంలో 12 గంటల సమయంలో స్వామివారికి లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. కావున గ్రామ భక్త మహేశ్వరులు, అదేవిధంగా గూడూరులో ఉన్న ప్రతి ఒక్కరూ భక్త మహేశ్వరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో శివరాత్రి పర్వదినం రోజు స్వామివారి యొక్క విశేష యొక్క పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ యొక్క కుటుంబ ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. స్నేహితులందరూ ఒకటిగా చేరి 17 ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ విజేతలకు అందించిన నగదును సేవా కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాజినేని శ్రీనివాసనాయుడు అన్నారు. చిల్లకూరు మండలం ఏరూరులోని గణేష్ మైదానంలో జరిగిన సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాసనాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సహ వ్యవస్థాపకులు రాజినేని శిరీషమ్మ, నిర్వాహకులు మధుమోహన్, రఘు, చేవూరు నాగరాజు, ప్రధానోపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అందరూ మన బంధువులందరూ ఒక దగ్గర చేరి క్రికెట్ ఆడుతున్నారు అంటే డెఫినెట్ గా ఏదో ఒక విధంగా నేను ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యేవాడిని కాదు. చాలా ఆనందంగా ఉంది. అందరూ మా క్లాస్మేట్స్, మా జూనియర్లు, మా సీనియర్లు అయితే ఎవరు లేనట్టున్నారు, అందరూ జూనియర్లే. పాత జ్ఞాపకాలు, చైల్డ్ దానికి వెళ్ళిపోవటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను, అతిథిగా కాకుండా సరే ప్రతి సంవత్సరం ఒక స్పెక్టేటర్గా అయినా సరే ప్రతి సంవత్సరం మా ట్రస్ట్ వైపు నుంచి దీన్ని ఇంకా బలోపేతం చేసేదానికి ఏదైనా సరే సహాయం కావాలంటే ఒకరు కంటే అందరూ కలిస్తే చాలా బాగుంటుంది. ఆ పెయిన్ తగ్గుతుంది. ఒకరికి ఏదైనా కష్టం వస్తే 100 రూపాయలు వేసుకొని ఒక 100 మంది 100 రూపాయలు వేసుకుంటే ఒక 10,000 వస్తుంది. అదే ఒకడే 10,000 పెట్టుకోవాలంటే కష్టం. సో చాలా మంచి ఆలోచన అది. ఈ ఆలోచన ఇంకా ముందుకు రావాలా. నాకు ఒక చిన్నది ఏంటంటే, ఇలాంటి ఈ 2 రోజులు ఎప్పుడైనా సంవత్సరం ఒకసారి బ్లడ్ క్యాంప్ కూడా ఒకటి మీరందరూ ఒక బ్లడ్ క్యాంప్ కానీ పెడితే కొన్ని యూనిట్ల బ్లడ్ వస్తుంది. అది కొన్ని 100 మంది ప్రాణాలను కూడా కాపాడుతుంది. అది ఒక్కటే నిర్వాహకులు ఆ వైపుగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఆ బ్లడ్ క్యాంప్ అయ్యేదానికి ఏదైనా సరే ఖర్చులోని మా ట్రస్ట్ తరఫున మేము మనిషికి ఒక యూనిట్ బ్లడ్ ఇస్తే కొన్ని 100 మంది ప్రాణాలు బాగుపడతాయి. సో అదొకటి ఆలోచన చేయండి. చాలా మంచి ఆలోచన ఇది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రతి సంవత్సరం నేనైతే ఖచ్చితంగా స్పెక్టేటర్గా వచ్చి నేను చూస్తాను. క్రికెట్ గల్లీ క్రికెట్లు ఆడుకొని బ్యాట్లు, ప్యాడ్లు, బాల్ కొనలేని స్థితిలో ఉన్నప్పుడు ఆడుకున్న మేమందరం సంవత్సరానికి ఒకసారి కలుసుకొని ఒకరికొకరు అప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న సంఘటనలు, గొడవలు, అలిగెలిపోవడాలు ఇవన్నిటిని నెమరు వేసుకుని ఆనందంగా గడిపి 2 రోజులు మళ్ళా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అవడానికి చేసుకున్న ఏర్పాటు ఇది. దాంట్లో భాగంగానే కొంతవరకు మేము మా శక్తి మేరకు చిన్న కార్యక్రమాల్ని
సేవా కార్యక్రమాలు కూడా కొన్ని చేస్తూ వస్తూ ఉన్నాం. అలాగే స్కూల్స్కి కావాల్సినటువంటి ఈ స్పోర్ట్స్ సంబంధించినటువంటి మెటీరియల్ కానివ్వండి, అట్లాగే ఇటు తర్వాత ఇప్పుడు ఇంటర్నల్గా విత్ ఇన్ ద అసోసియేషన్లో ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితులు, ఆరోగ్య రీత్యా ఎలాంటి పరిస్థితులు వస్తే గంటల వ్యవధిలోనే స్పందించి వాళ్ళందరినీ ఆదుకోవడం కూడా జరుగుతూ ఉందన్న. మేము చేస్తున్న కార్యక్రమాలు ఇవి. అలాగే ఈ సంవత్సరం కూడా రొటీన్గా గత సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా మేము ఇక్కడ కలుసుకోవడం జరిగింది. అట్లాగే మీకోసం చాలా సంవత్సరాల నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. కాకపోతే 2 సంవత్సరాలు మాత్రమే మేము పిలిచాం. ఆ 2 సంవత్సరాలు రాలేననే చెప్పారు, వస్తానని చెప్పలేదు. రాలేను, వీలు కాదు, కుదరదని చెప్పారు. మా అదృష్టం ఈ సంవత్సరం అన్న మాకు శివరాత్రి కూడా అవకాశం ఇస్తూ దీని ద్వారా ఒక మంచి మన స్నేహభావం, అదేవిధంగా మన ఒక ఫిజికల్గా కూడా కొద్దిగా అందరూ అనుకుంటా ఉంటాం ఈసారి పెట్టాడు పట్టగా పడకూడదని సీనియర్స్. అలాగే దీంట్లో ఉన్నాం కాబట్టి అదైనా కొంచెం వ్యాయామం చేసుకుంటూ దీంట్లో గడిచిపోతూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా మా హెడ్ మాస్టర్ ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచి మమ్మల్ని ముందుండి వాళ్ళకి సహాయం చేయడానికి, నెక్స్ట్ మా ద్వారా స్కూల్స్ కానీ వాటికి కానీ పిల్లలు చదువుకోలేని వాళ్ళు అటువంటి వాళ్ళకి ఏదో చిన్న కార్యక్రమం చేస్తున్నాం సార్. ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ పెట్టుకొని గెట్ టుగెదర్ అందరూ ఫ్రెండ్స్ కలుసుకొని మాట్లాడుకోవాలని, ఇది 17వ సంవత్సరం వార్షికోత్సవం. తమని ఒక 5-6 టైమ్స్ చెప్పాము కలవమని చెప్పి, మీరు అందుబాటులో రాలేదు. ఇప్పుడు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. గూడూరులోని ఠాగూర్ వీధిలో నివసిస్తున్న వేమన చంద్రమ్మ అనే మహిళ మృతి చెందింది. ఈ క్రమంలో భాగంగా సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగ సులక్ష్మి ప్రోత్సాహంతో వారి కుటుంబ సభ్యుల అనుమతితో నేతలను సేకరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సారంగ శ్రీనివాసు, సులక్ష్మి మాట్లాడుతూ నేత్రదానం ఒక పుణ్య కార్యక్రమాన్ని, మరణించిన తర్వాత కూడా తన కళ్ళతో ప్రపంచాన్ని చూడవచ్చని వివరించారు. కార్నియల్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మెడికల్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు అక్కడ లిస్టు ప్రకారం, వాళ్ళు సేకరించిన లిస్టు ప్రకారం, సీరియల్ ప్రకారం, సీనియారిటీ ప్రకారం ముందు చిన్న పిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చిన్న పిల్లలకు ఆ నేత్రాలను అమరిస్తే ఎక్కువ కాలం వాళ్ళు చూసేదానికి వీలవుతుంది. వాళ్ళ జీవితం పెరుగుతుంది. వాళ్ళ జీవిత కాలంలో ఎక్కువ భాగం కళ్ళతో చూసే భాగ్యం కలుగుతుంది. అందువల్ల వాళ్ళు ముందు చిన్న పిల్లలకు అమర్చేదానికి చూస్తారు. ఇది ఎక్కడ కొనడం కానీ అమ్మడం కానీ రికమెండేషన్తో కూడా పని కాదు. కావున ప్రజలందరూ కూడా నేత్రదానంపై అవగాహన కల్పించుకొని, ఇది ఒక నేత్రదానం అనేది ఒక పుణ్య కార్యక్రమం కాబట్టి నేత్రాలను దానం చేస్తే ఎటువంటి ఇది ఉండదని అపోహలు వీడి అందరూ కూడా నేత్రదానం చేయాల్సిందిగా సునీత సేవా సంస్థ తరఫున ప్రజలందరినీ కూడా మహాశివరాత్రి సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న నరసింగరావుపేటలో ఏర్పాటైన ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఆదివారం సుప్రసిద్ధమైన 19 జ్యోతిర్లింగాల దర్శనం ఏర్పాటు చేస్తున్నామని సిస్టర్ బీకే వాణి తదితరులు తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శివరాత్రి పర్వదినం గురించి వివరించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ ఉషా, రఘురామారెడ్డి, రామచంద్రయ్య, గురునాథన్, చిన్నప్ప, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు నరసింహరావుపేటలో విశేషంగా అరుణాచలేశ్వరుని యొక్క దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేశాము. మరియు 12 జ్యోతిర్లింగాల యొక్క దర్శనం కూడా ఉంది. విశేషంగా పరమాత్మ శివుడు భూమిపైన అవతరించి 90 సంవత్సరాలైంది కాబట్టి 90 శివలింగాల యొక్క దర్శనం కూడా ఏర్పాటు చేశామన్నమాట. కాబట్టి భక్త శిరోమణులందరికీ కూడా మహాశివరాత్రి రోజు మహాశివుని యొక్క దర్శనం చేసుకొని మీ జీవితాల్లో కూడా సుఖశాంతులను పొందాలని మేము కోరుతూ ఉన్నాము. శివనామస్మరణ సర్వ పాపహరణము అంటారు. ఎంతెంత శివరాత్రి రోజు శివ పరమాత్ముని యొక్క స్మరణ చేస్తూ ఉంటారో అంతగా మన యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి. కాబట్టి ఎంతగా మనం శివుని యొక్క దర్శనం ఎంతెంత మనం రేపటి రోజు చేస్తామో
అంతగా మన లోపల పుణ్యం కూడా మనం జమ చేసుకోగలుగుతాం. కాబట్టి భక్త శిరోమణులందరికీ కూడా ఈ శుభవార్త వినిపిస్తూ ఉన్నాము. అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా. సైదాపురంలోని బీసీ వసతి గృహం ప్రాంతంలో ఉన్న వేళంగిని సిద్ధేశ్వరులకు చెందిన ఇంటిని వారి బంధువులు ధ్వంసం చేశారని బాధితులు వాపోయారు. ఈ మేరకు సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్తుంటే కొందరు అడ్డుకుని దాడి చేశారని, తమకు న్యాయం చేయాలని వేళంగిని సిద్ధేశ్వరులు కోరారు. నేను మాది సైదాపురం సొంత ఊరు. సైదాపురంలో మేము గృహము కట్టుకున్నాము. ఆ గృహంలోకి అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటే ఒక చుట్టుపక్కల వాళ్ళు మేము ఈశ్వరవాకలో బతుకుదురి కోసము ఆడ పని చేస్తూ ఆడ జీవిస్తూ ఉండగా చుట్టుపక్కల వారు అది చూచి మర్యాదాసు దాన్ని పగలగొట్టి గొడ్డలతో రాడ్లతో పగలగొట్టేసి కిటికీల తలుపులు, బాత్రూమ్ తలుపు, ఇంటి తలుపులు పగలగొట్టేసి మేము మార్చిలో నా పాప 10th క్లాసు ఆ ఎగ్జామ్ అయిపోయినాక సైదాపురంకి రావాలని మేము వచ్చి చూస్తుంది అన్నీ పగలగొట్టేసి అది చూచి మేము ఎస్పీ గారికి కేసు పెట్టాము 10వ తేదీ. తర్వాత 12వ తేదీ వచ్చి ఆయన విచారించి పోయాడు. తర్వాత మేము మా గృహంలోకి వస్తూ ఉండగా బీసీ కాలనీ అయినా బీసీ హాస్టల్ కాడ రోడ్డు మీద వచ్చి వాళ్ళు వాకాటి మర్యాదాసు, వాకాటి స్వప్న, వాకాటి విజయమ్మ, వాకాటి మాత వాళ్ళు నలుగురు వచ్చి నా భర్తని నీళ్ళ కట్టతో పొడి చేయాలని అడ్డగింపుగా వాళ్ళు వచ్చి పొడి చేయాలని ప్రయత్నించగా చూసిన వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి అది తీసివేసేశారు వాళ్ళని. అది నా భర్త చనిపోయింటే నేను నా బిడ్డలు అనాథలు అయిపోయినాము. ఒక్కసారి నా మనవి ఆలకించండి. నేను దిక్కులేదని అనాథని, నాకెవ్వరు లేరు. నా భర్త నా బిడ్డలు తప్ప నాకెవ్వరు లేరు. మీరు వినయపూర్వకంగా వచ్చి నాకు సహాయం చేసి దయచేస్తానని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రతిమాలకూర్చిన ఈ స్టేట్మెంట్ ఆయన స్పందించలేదు. ఈరోజు 3వ రోజు ఆయన ఏమీ స్పందించలేదు. దయచేసి నాకు సహాయాన్ని దయచేయండి. నేను చెల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో సతుకుమాటి అఖిల్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారి తండ్రి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరం జరిగింది. ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. పలువురు పాల్గొని రక్తదానం చేశారు. చిల్లకూరులోని నానాజీ నివాసంలో పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ స్థానిక నానాజీ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు తదితరులు పాల్గొని కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసరి రామ్ ప్రసాద్ యాదవ్ తదితరులతో పాటు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నువ్వుల శివరామకృష్ణ కుటుంబాన్ని రాపూర్ మండలం కండలేరు డ్యాంలోని వారి నివాసంలో డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి నాయకులతో కలిసి పరామర్శించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, చాన్బాష తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బ్లాక్ డే సందర్భంగా హాకీ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు తిరుపతి, నెల్లూరు, గూడూరు ప్రాంతాలకు చెందిన హాకీ క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అనంతరం కోచ్లు దీపక్, ఆకాష్, అశోక్ తదితరులు మాట్లాడారు. ఈ పోటీలో తిరుపతి జిల్లా హాకీ అసోసియేషన్ కోశాధికారి అబ్రహాం కుమార్, క్రీడాకారులు ఈశ్వర్, సునీల్, భాస్కర్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేద్దామని గూడూరు హాకీ క్లబ్ దీంతో పాటు ఏ సందర్భంలో సరే ఎట్లాంటిది అది అయినా సరే ఒక టోర్నమెంట్ జరిపే విధానం అనేది గూడూరులో మొదలైంది. గత 2 సంవత్సరాలుగా ఫెస్టివల్స్ కానీ, కప్స్ కానీ, ఇట్లాంటి బ్లాక్ డేస్ కానీ ఇట్లాంటి టోర్నమెంట్స్ జరిపేకి ఒక ఇనిషియేటివ్ తీసుకొని పిల్లలకి తక్కువ టోర్నమెంట్లు జరుగుతున్నాయి ఈ కాలంలో. సో ఇట్లాంటి ఎంకరేజ్మెంట్ టోర్నమెంట్స్ ఉంటే ప్లేయర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందని గూడూరు హాకీ క్లబ్ అండ్ సీనియర్ ప్లేయర్స్ అందరు కలిసి 2 years నుంచి ఇట్లా 5 టోర్నమెంట్స్ అనేవి చాలా జరుపుతున్నాము. సో ఇట్లాంటివన్నీ కంటిన్యూగా జరిగి గూడూరు హాకీని ముందు తీసుకుపోవాలని కోచ్ దీపక్ ఆకాష్ గారు చాలా కృషి చేస్తున్నారు. అలాగే సీనియర్ క్రీడాకారులు కూడా చాలా సహాయం చేస్తున్నారు. దీంట్లో ఈ టోర్నమెంట్కి ప్రతిసారి 6 టీంలు అట్లా ఉన్నట్టు ఈసారి 8 టీముల్ని పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో చంద్రగిరి, తిరుపతి, గూడూరు నుంచి నెల్లూరు నుంచి 2. ఇది జోనల్ లాగా పక్క డిస్ట్రిక్ట్. నెక్స్ట్ టైం ఇలాంటి టోర్నమెంట్స్ గూడూరులోనే 5 సైడ్ స్టేట్ లెవెల్లో జరపడానికి ఇట్లా కృషి చేస్తున్నాము. ఇదంతా ఓన్లీ ప్లేయర్స్కి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒక ఏదైనా ఒక డేకి మెమొరబుల్గా ఉంటుందని గూడూరు హాకీ క్లబ్ సీనియర్ క్రీడాకారులు వన్ డే హాకీ టోర్నమెంట్. ఇది మన గూడూరు సీనియర్ ప్లేయర్స్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో హాకీ ఆధ్వర్యంలో 1 డే టోర్నమెంట్ని తిరుపతి, గూడూరు, నెల్లూరు ప్లేయర్స్ కలిసి 5 సైడ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. అంటే పిల్లలకి ఎక్స్పోజర్ కావాలి, దాని గురించి సీనియర్ ప్లేయర్స్ అందరూ కలిసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. దీన్ని ఇవాళ ఈవినింగ్ 5:30కి క్లోజ్ చేస్తాము. ఇక్కడ నుంచి ఒక 8 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. తిరుపతి నుంచి 2, తిరుపతి, చంద్రగిరి, నెల్లూరు నుంచి 2, గూడూరు నుంచి 4 టీంలు, మొత్తం 8 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీన్ని గూడూరు హాకీ క్లబ్ ఆర్గనైజ్ చేస్తుంది శాప్తో. దీనివల్ల కొత్తగా పిల్లలకి ఎంకరేజ్మెంట్, పిల్లలు ఒక అవుట్పుట్ వస్తుందని చెప్పి దానివల్ల మనుబోలు సమీపంలోని చిర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయినట్లు పూజారి శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి శుద్ధ రుద్రాభిషేకం, విశేష పూజలు నిర్వహించిన అనంతరం కళ్యాణం జరుగుతుందని తెలిపారు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన వివరించారు. ఆలయం వద్ద ఏర్పాట్లను ఎస్ఐ శివరాకేష్, ముంగర విజయభాస్కర్ రెడ్డి పర్యవేక్షించారు. చూస్తే స్థానిక మునబోలు చిర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్నటువంటి శ్రీ విశ్వనాథ స్వామివారి యొక్క దేవస్థానం వద్ద రేపు మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి విశేషమైనటువంటి కళ్యాణం ఏర్పాటు కార్యక్రమాలకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రాతకాలం ఉదయాన్నే స్వామివారికి పంచామృతాలతో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అదేవిధంగా 6 జాముల్లో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణం, కూచిపూడి నృత్య ప్రదర్శన, అదేవిధంగా మహిళలచే పోరాట కార్యక్రమం, భజనలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి. స్వామివారి కళ్యాణం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. భారీ అన్నదాన కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి రాత్రి 12 గంటల సమయంలో
లింగోద్భవ కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మంది భక్తులు ఈ యొక్క పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన ఈ విశ్వనాథ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించు కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని కళ్యాణ ఉభయదాతలుగా ప్రధానంగా ఉండిపోయిన వెంకటేశ్వర్లు గారు, చాముండేశ్వరి గారు, మేకల యోగేశ్వరరావు గారు, రాధికా దంపతులు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కుంగర విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఉండిపోయిన వెంకయ్య యాదవ్ గారు, మా శివశక్తి టీం అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ధన రూపేణ ధాన్య రూపేణ సహకరించేటువంటి ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ పవిత్రమైన కార్యక్రమానికి 50 మంది భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధర్వ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. నారాయణ ఓం నారాయణ. స్థానిక మనుబోలు చెల్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలుస్తున్న విశ్వనాథ స్వామివారి దేవస్థానం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు జరిగింది. వాళ్ళకి ఎల్లవేళ శ్రీ విశ్వనాథ స్వామివారి కృప, శ్రీ భగవాన్ వెంకటేశ్వర కృపను కోరుకుంటూ గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,894 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,52,152 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,56,800 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 265 రూపాయల 40 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోటార్ సైకిల్లో టిప్పర్ ఢీకొనడంతో గోపి అనే వ్యక్తి మృతి. చిల్లకూరు మండలం తిక్కవరం రహదారిపై ఘటన. ఆందోళన చేపట్టిన స్థానికులు, కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. బంగారు ఉంగరం కోసమే హత్య. చిల్లకూరు మండలం రెట్టపల్లిలో రమణారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ సౌజన్య. మహాశివరాత్రి వేడుకలకు శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం ముస్తాబు. గూడూరులోని శివాలయంలో ఏర్పాటు గురించి వివరించిన ఆలయ కమిటీ చైర్మన్ బాలకృష్ణమ్మ నాయుడు, సభ్యులు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను గుర్తు చేసుకుంటూ ముందుకు నడవాలి. పుల్వామా ఘటనలో అమరులైన సైనికులకు బీజేవైఎం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో ఘన నివాళులు, పాల్గొన్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.